ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై గత కొంతకాలంగా అలకబూనిన అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేస్తూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే రాచమల్లు నాయకత్వాన్ని సవాల్ చేస్తూ తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్, అలాగే నిన్న మాజీ కౌన్సిలర్లు గంచికుంట ఆంజనేయులు, ఆయన సతీమణి కృష్ణవేణి టీడీపీలో చేరగా సోమవారం ఉదయం మాజీ జెడ్పీటీసీ రామనాథల భాస్కర్, ఆయన సతీమణి ఎంపీటీసీ పద్మావతి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెళ్లారలోని ఆయన స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. నేను రాజుపాలెం మాజీ జెడ్పీటీసీ మెంబరు వెల్లాల రామనాథల భాస్కర్. నేను 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబం వెంట జగన్మోహన్ రెడ్డితో 89 నుంచి రాజకీయాల్లోకి వచ్చి 2011లో ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దుటూరు తాలూకాలో ఎస్సీలకు దళితులకు సరైనటువంటి న్యాయం జరగడంలే, మండలంలో మాకు కూడా సరైనటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి మేము పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాం. జరగలేదన్నా అంటే ఎస్సీలకు వచ్చినటువంటి మండలంలో రిజర్వేషన్లు అమలు జరపడంలో కానీ, ఎస్సీలను అసలు దళితులకు ఎక్కడే కానీ న్యాయం జరగడం లేదనే దానికి ఎస్సీలు పొద్దుటూరు తాలూకాలో 33,000 ఓట్లున్నారు. ఏ ఒక్కరికి నామినేటెడ్ పదవి కానీ అన్యాయం జరిగింది వీళ్ళకు అని చెప్పేదానికి ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరికి కూడా, నాకు కాకపోయినా పార్టీలో పనిచేసి ఏ ఒక్కరికైనా కూడా నామినేటెడ్ పదవి ఇప్పించాలి. ఓసీలకు ఇప్పించినాడు, బీసీలకు ఇప్పించినాడు, వాళ్ళకి ఇప్పించినాడు అంటున్నారు. మరి ఎస్సీలు కూడా ఉన్నారు కదా. పార్టీకి సేవ చేయని వాళ్ళు అయితే ఓకే, పార్టీకి సేవ చేసిన వాళ్ళకి కూడా గుర్తింపు లేదు. కాబట్టి ఈరోజు మేము మనస్తాపం చెందినాం. ఎప్పుడు కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి తప్ప వేరే వాళ్ళకు చేయలేదు. ఈరోజు మరి ఎస్సీలు ఎమ్మెల్యే దగ్గర విలువ లేదు అనేదానికి నా గ్రామానికి కూడా 1989లో నేను వచ్చిన తర్వాత 96లో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించినటువంటి బిల్డింగులే ఉన్నాయి తప్ప ఈ గవర్నమెంట్లో ఒక్క ఇంటి స్థలం వేయడం కానీ, ఒక ఇండ్లు కట్టేయడం కానీ ఏం జరగలే. కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండడం వల్లనే ఇవ్వలేదని నేను అనుకుంటాను. మాకు ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలే, మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలే. ఇంకా మామూలుగా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏమన్నా అంటే ఎంపీటీసీలు సర్పంచులు నానా కులానికి చెందిన వాళ్ళు అన్నట్టు అన్నాడు. మీరు కూడా వీడియోలో వినింటారు. అంటే కులానికి ఒకటి ఉండాలని, సర్పంచ్ కులం అతని దృష్టిలో సర్పంచ్ కులం ఒకటి, ఎంపీటీసీ కులం ఒకటి, కౌన్సిలర్ కులం ఒకటి ఉండొచ్చు. అయితే వాళ్ళ కులాల వారీగా చూసినా కూడా ఇప్పుడు మామూలుగా మా కమ్యూనిటీని మమ్మల్ని అనకపోయినా కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంటే ఇప్పుడు మామూలుగా పోకునాటి రెడ్లు కానీ, పెడకంటి రెడ్లు కానీ, మిగతా రెడ్లుగా ఉండే టంగుటూరు వాళ్ళు కానీ, ఇట్లా మోటార్ రెడ్లు, పెడకంటి రెడ్లు, ఇంకొక రెడ్లు అందరూ కలిసి కూడా ఇతనికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినారు పొద్దుటూరులో. కేవలం ఎమ్మెల్యే కమ్యూనిటీకి చెందిన వాళ్ళకు 500 ఓట్లు కూడా లేవు. మిగతా కులాలు ఏం బానిసలమా అని చెప్పి వాళ్ళు కూడా రెడ్డి కమ్యూనిటీ అంతా కూడా మళ్ళా వాళ్ళన్న కొడుకు చేయాలని ఎప్పుడు అన్నాడో అప్పుడు ఈ రెడ్ల కమ్యూనిటీలో కొంత తేడా వచ్చింది. మోటార్ రెడ్లు కానీ, పెడకంటు రెడ్లు కానీ, పొగునాటి రెడ్లు కానీ, టగుటూరు రెడ్లు కానీ, ఎల్లాల రెడ్లు కానీ అందరికి కూడా మేమేం బానిసలమా, మళ్ళా వాళ్ళ తరాలకు కూడా వాళ్ళన్న కొడుకు కూడా చేయాలన్నా. దీనిలన్నీ బట్టి చూస్తే ప్రజల్లో అతనికి వ్యతిరేకత వచ్చింది. ప్లస్ ఇట్లా రెడ్డిల కమ్యూనిటీలో కూడా విశ్వాసం కోల్పోయినాడు. కాబట్టి ఇతను ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మాటలు వినే పరిస్థితిలో అతను లేడు. ఇలా పోతే మీరు ఈ మధ్య గమనించినారు, అతను మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని ఎస్పీని చెప్పుకొని అన్నాడు, క్షమాపణ చెప్పినాడు. సరే ఒకటి అయిపోయింది అనుకున్నాం. తర్వాత వచ్చేసి వాళ్ళమ్మనే, సొంత కన్న తల్లినే ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో తెలుసు, అది పోయింది అనుకున్నాం. మొన్న కౌన్సిలర్ భార్యను ఇంట్లో పెట్టి వాకిలేసి ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు పేపర్లను, టీవీ పైన దొంగ నా కొడుకులు వాళ్ళ ఇల్లు అంటున్నారు. పత్రికల వాళ్ళని కూడా ఏమన్నా రాసే వాళ్ళకి తెలిసినదే రాస్తారో. భాష అనేది మారిపోయింది. ఇప్పుడు సర్పంచులను, ఎంపీటీసీలను వాళ్ళందరినీ ఇంటికెళ్తో సమానంగా అంటున్నాడు. పోతే రాజుపాలెంలో ఒక ఎంపీటీసీ ఎంత అనే కాటికి వచ్చినాడంటే మాట్లాడడంలే. వాస్తవానికి నాకు ఈ పార్టీలోకి రాజీనామా చేసేదానికే నాకు మనసు ఒప్పలే. ఇంతవరకు మేము వేరే కండువా వేయలే, వేరే వాళ్ళకు ఓటేయలే. కానీ ఈరోజు ఏం జరుగుతుందో ప్రజలు డిసైడ్ చేస్తారు. మమ్మల్ని ఒక్కరే అనుకోవచ్చు, ఎస్సీలు అనుకోవచ్చు. అతని దృష్టిలో ఏముందో దానికి జవాబు చెప్పే రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా అనుకుంటూ మేము ఈ రాజీనామా పత్రాన్ని మీకు చూపిస్తాను. సోదరులారా,
ఇది పార్టీ సభ్యత్వానికి మేము రాజీనామా ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.